అట్లాగే రేపు పొద్దున ఇక్కడ కూడా అయితే కనుక ఇంకేంలే, ఇప్పటికే వచ్చిన సంపాదన అంతా తీసుకెళ్ళి జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది. రాబోయే రోజుల్లో పెన్షన్లు జీతాల కోసం అప్పులు చేయాలి. కాబట్టినే సిపిఎస్ తెచ్చింది వాజ్పేయి టైంలో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. దానికి ఇప్పుడు వీళ్ళు చేసుకొచ్చారు. ఇవన్నీ జరిగినాయి ఆ రోజున. ఇవాళ మరి ఏం చేస్తున్నారు? ఇవాళ అసలు సిపిఎస్ గురించి మాట్లాడరే, ఓపీఎస్ ఎందుకు అడగరా, మధ్యంతర భృతి ఎందుకు అడగట్లేదు, పిఆర్సీ ఇప్పుడు వేస్తే 5 ఏళ్ళు పడుతుంది సెట్ అయ్యాడు, ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు? అట్లాగే పైగా ఇది ఇంకోటి మన బదిలీల దగ్గర నానా ఇది. ఓవరాల్ గా ఏంటంటే దానికి తోడు ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వసూలు చేసే పద్ధతులు విచిత్రమైనటువంటి. వీళ్ళకి ఏమైనా ప్రివిలేజెస్ ఏమైనా ఇస్తారా రేపు పొద్దున్న? ఇలాగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని P4 అంటే పన్ను మినహాయింపులు ఇలాంటివి ఏమైనా చేస్తారు? ఏం లేకుండా ఎందుకు వీళ్ళు చేసుకోవాలి, జాయిన్ అవ్వాలి? మినహాయింపులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఆడుంది. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి అనుకోండి జీఎస్టీ మినహాయించాలి, జిఎస్టీ మినహాయించాలి. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా దానం చేసినప్పుడు ఫండ్ టెంపుల్స్ కి ఇచ్చిన అది ATC ఏదో ఇచ్చి ఇస్తారు, ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం, ఇప్పుడు ఒక టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంత ఉంటుంది, 1 లక్ష ఎంత ఉండొచ్చు. ఒక కుటుంబం వాళ్ళు ఏదో 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఇలా పెట్టారట, కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత అవుతుంది మంత్లీ ఎక్స్పెండిచర్? ఒక 4 కుటుంబాలు రఫ్గా తీసుకుని ఇంకా వాళ్ళ జీతం వీళ్ళకే పెడితే వాడేం తినాలి? అసలు అది అర్థం కావట్లేదు అయోమయం.